దేశ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్ 2047 విజన్ను సాధించేందుకు ప్రతి శాఖ వేగంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సంస్కరణల అమలు మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర పథకాల అమలుపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య భారత వృద్ధి రేటు నిలబెట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, పారదర్శకత, సమర్థ పాలనతో ప్రజల్లో విశ్వాసం పెంచేలా ముందుకు సాగాలని మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5,681 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించిన అనంతరం ఈ ఆమోదం ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని 4 కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 1990 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అదే సమయంలో 497 కోట్ల 71 లక్షల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను కూడా కేంద్రం మంజూరు చేసింది. విశాఖపట్నం, మంగళగిరి, తాడపల్లి ప్రాంతాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ఆధునిక పట్టణ సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుల అమలుతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.